హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. ఇవాళ మార్నింగ్ నుంచి అంటే మార్నింగే కాదు నైట్ నుంచి కూడా వర్షం కంటిన్యూస్గా పడుతుంది కదా. మరి మీకు వర్షం వచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి. ఇక ఇవాళైతే మేము వాడపల్లి వెళ్తున్నామండి. అందుకే మార్నింగ్ పొద్దుట 3 గంటలకే దీపం అనేది పెట్టేసుకున్నాను. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు ఇంట్లో పూజ అయితే చేసుకుంటాం కదా. ఇంకా నేను వర్క్ అవ్వగానే నిద్రపోకుండా ఇంకా డైరెక్ట్గా బయలుదేరిపోయి ఇలా దీపం పెట్టేసుకుని అయితే బయలుదేరిపోయాము. ఇందుకే బయటకు వచ్చిన తర్వాత తెలిసింది మాకు ఫుల్గా వర్షం వస్తుందని. ప్రతిసారి వాడపల్లి వెళ్తున్నప్పుడు ఇలాగే అవుతుందని ఇంకా కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి. ఇంకా మార్నింగ్ 3కి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తే పొద్దున్న 9 గంటలకల్లా వచ్చాము. ఇంక ఇవైతే అక్కడ ప్రసాదం అనమాట. ఫుల్గా రెయిన్ ఉండడం వల్ల ఇంకా అక్కడ లడ్డు ప్రసాదాలు ఏమి తీసుకోలేదండి. చాలా అంటే చాలా రష్గా ఉన్నారు. ఎంత వర్షంలో కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంక ఈ లడ్డూలు అయితే మొన్న మా ఇంటికి మా అక్క వచ్చింది కదండి, తనైతే తీసుకొచ్చింది. ఆల్రెడీ సగం తినేసాంలేండి. నాకు చాలా ఇష్టం ఈ లడ్డూలు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా హస్బెండ్కి హనీ లెమన్ వాటర్ అయితే ఇస్తున్నాం. నిజంగా చెప్తున్నాను, ఫుల్ అంటే ఫుల్గా తడిచిపోయామండి ఇద్దరం. పాపం తనకి ఆల్రెడీ ఫీవరు, ఇంకా ఫీవర్ ఎక్కడ ఎక్కువైపోతుందని కంగారు పడ్డాను. బై గాడ్ గ్రేస్ ఏంటంటే పాపం బాగానే ఉన్నారనమాట. అందుకే హనీ లెమన్ వాటర్ ఇస్తే కొంచెం యాక్టివ్గా ఉంటారని చెప్పి హనీ లెమన్ వాటర్ అయితే ఇస్తున్నాను. ఫుల్గా తడిచిపోయాం కదా. ఇంకా తనకైతే హనీ లెమన్ వాటర్ ఇచ్చేసి నేనైతే ఇంకా అల్లం టీ పెట్టుకుందాం అని అనుకున్నాను. ఇంకా అంత వర్షంలో మనకు అల్లం టీ పడితేనే కానీ ఇది అవ్వం కదా. ఆల్రెడీ అక్కడ టీ తాగేసామండి గుడి దగ్గర. అయినా కూడా ఇంటికి వచ్చేసరికి కొంచెం స్ట్రెయిన్గా అనిపించింది. ఇక పాలు అయితే కొన్ని ఉన్నాయండి ఇంట్లో. ఇంకా అందులోనే నేను ఒకదానికి అల్లం టీ పెట్టేసుకున్నాను. తను తాగితే ఇద్దాం అనుకున్నాను, తను వద్దనేసారనమాట. ఇంకా నేను ఇంకా అలా అల్లం టీ పెట్టుకుని అయితే తాగాను. నిజంగా వర్షం అయితే చాలా ఎక్కువ పడిందండి. రోజు కూడా ఏమవుతుందంటే నైట్ వర్షం పడి మన మార్నింగ్ 6 అయ్యేసరికి నార్మల్ అయిపోతుంది. కానీ నిన్న ఆ రోజు ఫ్రైడే నైట్ నుంచి మొదలుపెట్టి వర్షం ఇంకా నాకు తెలిసి సాటర్డే ఈవినింగ్ వరకు పడుతూనే ఉంది కదా కంటిన్యూస్గా. చాలా ఎక్కువ పడింది. అసలు ప్రతిసారి వాడపల్లి వెళ్తున్నప్పుడు మాకు ఏదో ఒక ఆటంకం ఇస్తాడండి దేవుడు. ఈసారి ఇలా ఇచ్చాడనమాట. ఇంకా అయినా కూడా మేము అసలు తగ్గలేదు. అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కొన్ని సమస్యలను కూడా ఫేస్ చేసామండి. ఒక పెద్ద ప్రమాదం కూడా మాకు తప్పింది. ఏంటి అంటే ఇక్కడ అక్కడ గోతులండి, అంటే పార్కింగ్ దగ్గర మట్టి రోడ్లా ఉంటాయి కదా. మట్టి రోడ్ల దగ్గర కొంచెం కార్ అయితే కూరుకుపోయింది. చాలా భయం వేసింది మాకు. తర్వాత ఒక అతను హెల్ప్ చేయడం వల్ల అలా వెళ్ళిపోయాం. అంత క్రౌడ్లో కూడా చాలా కార్స్ అనమాట. చాలా కార్లు వచ్చారు. ఆల్రెడీ 7 వారాల మొక్కులు ఉన్న వాళ్ళు వస్తారు కదా, ఇంక వాళ్ళైతే మిస్ చేయకుండా రావాలి కాబట్టి అలాగే వచ్చేసారు. దానివల్ల ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల మాకైతే ఇంత ఇబ్బంది అయితే అయ్యింది. చివరికైతే మన వెంకన్న బాబు దర్శనం అయితే ఇంత హరబుల్గా జరిగింది. అయితే మాకు తెలిసింది ఏంటంటే చాలామందికి వాడపల్లి వెళ్దామన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే అవుతుందంట కదండి. దగ్గర మేము సంవత్సరం నుంచి అనుకుంటున్నామండి వెళ్దాం వెళ్దామని, కానీ ఏదో ఒకలాగా ఆగిపోతున్నాం. ఒకసారి మేమే బద్దకించేయడం, ఇంకొకసారి మాకు కుదరకపోవడం అలా జరిగేది. ఈసారి మేము వెళ్ళాగైనా వెళ్దాం అనుకున్నప్పుడు ఇలా జరిగిందనమాట. మీకు ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్కి ఫేవర్ కదండి, తనైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా టిఫిన్లోకి అయితే ఇడ్లీని అల్లం చట్నీ చేశాను. నోరు బాగాలేదన్నారు, అల్లం చట్నీ చేయమన్నారు. ఇంకా అందుకే ఆయన కోసం అయితే అల్లం చట్నీ చేసేసాను. అల్లం చట్నీ అయితే పర్లేదండి, యూట్యూబ్లోనే చూస్ చేశాను, బాగానే వచ్చింది. ఇంకా తనైతే టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా తను ఈవినింగ్ వచ్చిన తర్వాత పల్లీలు అయితే నైట్ ఇద్దరం కలిసి ఒలిచామండి. ఇంకేమైతే నానబెట్టి సాయంత్రం ఉడకబెట్టి ఇద్దామని చెప్పేసి నానబెట్టేశాను. ఇంకా ఈరోజు కర్రీలోకి వచ్చేసి అయితే ఇంకా టమాటా చట్నీ ఇంకా బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇంట్లో అవే ఉన్నాయి. ఈరోజు సాటర్డే కదా, మళ్ళీ రేపైతే కూరగాయలు అయితే తెచ్చుకోవాలి. ఇంకా ఇంట్లో టమాటాలు మళ్ళీ అసలు బాగోవు కదా, పాడైపోతాయి అన్నట్టుగా ఇంకా టమాటా చట్నీ అయితే చేసేస్తున్నాను. దీనికోసం ఇంకా టమాటాలన్నీ కట్ చేసేసుకుంటున్నానండి. మీ అందరికీ తెలుసో తెలీదో, ఇక్కడ ఇలా ముచ్చుగులా ఉన్న దానిలోనే చాలా కెమికల్స్ అలాగే స్టోన్స్ కూడా ఉంటాయి. ఇవి మనం సరిగ్గా కట్ చేయకపోతే మన పొట్టలోకి వెళ్ళిపోయి కిడ్నీలో స్టోన్స్ అవి ఫామ్ అవుతాయంట. నాకు చిన్నప్పుడు నేను చదువుకున్నాను, అప్పటి నుంచి ఇంక ఇదే ఫాలో చేస్తాను. అలాగే పచ్చిమిర్చిలో కూడా తొడుము దగ్గర ఉంటుంది కదండి, అది కూడా మనం తీసుకోవాలి. సరిగ్గా చేసుకోకపోతే దీనివల్లే మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తాయంట. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి నిజమా కాదా అని. ఇక్కడైతే ఇంకా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫాస్ట్గా చేసుకోవాలండి, ఎందుకంటే నైట్ అసలు నాకు నిద్రపోలేదు. మార్నింగ్ ఏమో ఫుల్గా ఒక 4 గంటలు కంటిన్యూస్గా తడిచాము. దానివల్ల ఏంటంటే చాలా స్ట్రెయిన్గా అనిపిస్తుంది. వంటవి చేసేసుకొని ఇంక నిద్రపోదామని చెప్పి ఇంక ఈ 2 పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర పోపులు ఇంకా పచ్చిమిర్చి ఇంకా టమాటాను ఇంకా అలాగే అందులోనే నేను చింతపండు కూడా వేసి మగ్గనిచ్చేస్తాను. ఈరోజు ఏమో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇవన్నీ వేసాను, కానీ నార్మల్గా అయితే అన్నీ కలిపి పెట్టేసి పొయ్యి మీద పెట్టేస్తానండి. ఇది పాతకాలం స్టైల్ అనమాట, అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చేసేవారు. అయితే ఇందులో మా అమ్మమ్మ అయితే చక్కగా వంకాయ కూడా వేసేవారండి, వంకాయ చట్నీ. ఇంకా వంకాయ అయితే మేము యూస్ చేయట్లేదు, మా హస్బెండ్ తినరని.
ఇంకా నేను కూడా మర్చిపోయాను. నార్మల్‌గా అయితే నాకు వంకాయ కర్రీస్ అంటే చాలా ఇష్టము. ఇంక ఇవి మనం ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే అడుగు పట్టేస్తది. అందుకే నేను మధ్యలో కలుపుతున్నాను. మనం 1 కేజీ నూనె పోసాం కాబట్టి చక్కగా ఏం అడుగడ్డట్లేదు. అదే ఆయిల్ తక్కువగా వేస్తే మాత్రం కొంచెం చూసుకుంటూ ఉండాలి. అడుగు పట్టేస్తది. ఈరోజు 2 కర్రీస్‌లో కూడా అనుకోకుండా ఆయిల్ చాలా ఎక్కువే పడిపోయిందండి. ఇంకా అయితే అది మగ్గిపోయిందండి. పక్కన పెట్టేశాను. ఇంక నేను అంతలోకి పొటాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్‌కి పొటాటోస్ అంటే చాలా ఇష్టం. ఇంక తను బాక్స్ ఏం పట్టుకెళ్ళలేదు. ఇంక డైరెక్ట్‌గా ఈవినింగే వస్తాను. ఇంక నేను రాలేను అని చెప్పారనమాట. ఇంక అందుకే ఇంక ఈవినింగ్‌కి, మార్నింగ్‌కి కలిపి కుక్ చేసేస్తున్నాను. మధ్యాహ్నం తను టిఫిన్ చేసేస్తే ఇంక నైట్‌కెళ్ళగా లంచ్ డిన్నర్ భోజనం తినేస్తాడు. ఇంక అందుకే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. తనకి ఫ్రై అంటే ఇష్టం అనమాట. పొటాటోస్ని మనం చాలా రకాలుగా ఫ్రై చేయొచ్చు కదా. అంటే కొంచెం ముద్దలాగా చేసుకున్నది ఇష్టమవుతుంది కొంతమందికి, పొడి పొడిలాడుతూ వచ్చేవి ఇష్టం కదా. మా హస్బెండ్కి అయితే పొడి పొడిలాడుతూ ఉండాలి. మనం పొడిగా రావాలి అనుకుంటే మనం ముక్కల్ని కట్ చేసి వాటర్లో వేసుకుంటే దాని మీద ఉన్న స్టార్చ్ అంతా పోయి చక్కగా మనకి పొడి పొడిగా వస్తుంది. మనం డైరెక్ట్గా ముక్కల కోసం వేసుకుంటే కొంచెం ముద్దగా వస్తుంది. ఇదేనండి. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా పొటాటోస్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఈ టమాటా పచ్చడికి ఇందాక చేసాం కదా, అదైతే చల్లగా అయిపోయింది. దాన్ని అయితే మిక్సీ వేసేస్తున్నాను. ఇంకా మిక్సీలో వేసేసి అందులోని వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్సీ చేసేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే పొటాటో ఫ్రై కూడా ఇంకా పొయ్యి మీద పెట్టేస్తానండి. ఇంకా దీనికోసం ఆయిల్ అలాగే పోపులు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఇంకా స్లోగా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఒక 20 మినిట్స్కి అలాగా మనకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చెప్పాను కదా నేనైతే కొంచెం పొడిగా ఉండేటట్టు చేస్తున్నాను. మనం కొంచెం ముద్దలాగా దాన్ని ఏదో అంటారు, పేరు గుర్తురట్లేదు, అలా చేసుకోవాలి అనుకుంటే మనం కట్ చేసుకుని ఇంకా వాటర్లో వేయకుండా డైరెక్ట్గా ఇందులో వేసుకుంటే సరిపోతుంది. స్టార్చ్ ఉండడం వల్ల ఏంటంటే ముద్దగా వస్తుంది అనమాట. కొంతమందికి ఆ టేస్ట్ ఇష్టం, కొంతమందికి ఇలా ఇష్టం. నాకు అసలు పొటాటోస్ అంటేనే ఇష్టం లేదు. అందుకే నాకు ఇంకా దేనికోసం చెప్పట్లేదు. ఇక్కడైతే ఇవి వేసుకొని ఇంకా దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాయిగా అలా కలుపుకుంటూ ఉండాలి. ఇంక చెప్పాను కదండి, ఈరోజు ఒక 2 కూరల్లో కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ అయిపోయింది. ఎప్పుడైనా ఫాస్ట్గా చేసేసి ఇది చేద్దామన్నప్పుడే అన్నీ ఇలాగా అవుతాయి అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయిలేండి, కాకపోతే ఆయిల్ ఎక్కువ అయిపోయిందని కొంచెం బాధపడ్డాను. ఇంక ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులో సాల్ట్ వేసి మళ్ళీ కొంచెం సేపు అలా మగ్గించుకుంటూ ఉంటే ఇలా వస్తుంది అనమాట. దీనిలో ఆయిల్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే బాగా క్రంచీగా వచ్చింది. మనం కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటే కొంచెం ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇంక ఇవి ఈ స్టేజ్లో ఉండగా ఇంకా నేను కారం కూడా వేసేసుకొని ఇంకొంచెం ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, ఇగ్నోర్ చేసేయండి ఆయిల్ని. నేనే చెప్పేసుకున్నాను, నేనే ఒప్పేసుకున్నాను నా తప్పుని. ఇంకా ఇలాగా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేశాను. ఇంక నేను భోజనం కూడా చేసేసానండి. ఇంకా టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. నేను తినేసి ఫుల్గా నిద్రపోయి 5కి అయితే నిద్ర లేచాను. ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం అయిందని చెప్పి మార్నింగ్ నానబెట్టిన పల్లీలు ఉన్నాయి కదా, ఇవైతే ఉడకబెట్టి చాట్లా చేద్దాము అని అనుకున్నాను. బయట వర్షం పడుతుంది కదా, తను కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారని. తనకి చాట్లు, బజ్జీలు అలాంటివి అంటే చాలా ఇష్టం. నాకేమో అంత ఇష్టం ఉండవు. అంటే తింటాను కానీ మరీ ఇంకా దాని మీద క్రేవింగ్స్ అట్లా ఏమి ఉండవు. ఇక్కడ పల్లీలు అయితే ఉడకబెట్టేసి గిన్నెలో వేసుకొని ఇందులోనే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే టమాటోస్ కూడా వేసుకున్నాను. ఇంట్లో లెమన్ ఏం లేదు, ఇంకా మీ దగ్గర లెమన్ ఉంటే చక్కగా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ 2 కలిపేసి కొంచెం కారం, ఉప్పు, నేనైతే ఉడకబెట్టేటప్పుడే పల్లీల్లో వేసాను, నాకు ఆ ఉప్పు సరిపోయింది. ఇంకా అందులో ఇంకా సాల్ట్ వేయలేదు నేను. ఇంకా కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకొని తినేయడమే. అయితే నేను 2 స్పూన్లు తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇస్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయితే దానికి లెమన్స్ కావాలి కదా, లెమన్స్ ఫోన్ చేసి చెప్పాను లెమన్ తెచ్చుకోమని. ఇంకొచ్చేటప్పుడే లెమన్ అయితే తెచ్చుకొని వచ్చాక పిండేసి ఇచ్చేసాను. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.